పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ రెండు జెడ్పీటీసీ స్థానాలకు రేపు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ రెండు స్థానాలకు 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రచారంలో తీవ్ర ఘర్షణలు, వివాదాలు రాజుకున్న వేళ ఉప ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రేపు జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రకటించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ బాక్సుల ద్వారా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 2 మండలాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందుల్లోనే ఉండి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. 2 మండలాలు జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం అయితే ముగిసింది. రేపు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు ఏ విధంగా ప్రచారం జరిగింది? అలాగే ఎన్నికలకు సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు? రాధిక, కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల ఒంటిమిట్ట 2 జెడ్పీటీ స్థానాలకు కూడా దాదాపు ఒక 10 రోజులకు పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించారు అన్ని రాజకీయ పార్టీలు. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం గడువు మిగడంతో ఇంకా ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో రేపు ఎన్నికపైనే అందరి దృష్టి ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఏర్పాట్లు ఇప్పటికి సిద్ధం చేశారు. ఇప్పుడు మనం పులివెందుల ఎంపీడీఓ కార్యాలయం వద్ద రేపు ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ మొత్తం సిద్ధం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఈ ప్రాంగణం నుంచే కూడా బ్యాలెట్ బాక్సులంటే కూడా ఏవైతే పులివెందుల మండలంలో ఉన్నాయో వాటన్నిటికీ కూడా 15 పోలింగ్ కేంద్రాల్లో కూడా బ్యాలెట్ బాక్సులంటే పంపిణీ చేయడానికి అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. సో ఈ నేపథ్యంలో అధికారులు దాదాపు వీటికి సంబంధించి కూడా 300 ఏర్పాటు చేశారు. అంటే పులివెందుల పోలింగ్ కేంద్రంలో ఇక్కడ ప్రక్రియ సంబంధించి కూడా కొంత రాష్ట్ర స్థాయిలో కొత్త అటెన్షన్ నెలకొంది. పులివెందుల వైపే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ మీడియా సైతం ఇక్కడ అటెన్షన్ నెలకొనే నేపథ్యంలో అసలు ఎందుకు ఈ ఎన్నిక ఇంత చర్చనీయాంశంగా మారింది అన్న అంశంపై మాత్రం చాలా ఉత్కంఠ రేపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య ఏదైతే జెడ్పీటీసీ ఎన్నిక ఉందో ఇది చాలా తీవ్ర స్థాయిలో నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఈ ఎన్నికను 2 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సిట్టింగ్ జెడ్పీటీసీ అకాల మరణ తర్వాత వచ్చి ఎన్నిక మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల గడ్డలో ఇక్కడ జెడ్పీటీ స్థానాన్ని గెలిచి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్నికను పూర్తి స్థాయిలో అంతరంగం సిద్ధం చేసుకుని రేపు ఎన్నిక పోబోతున్నారు. అయితే రేపు ఎన్నిక జరుగుతున్న తీరుపై మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఏదైతే అధికార పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ కేవలం కుట్రలు కుతంత్రాలతో ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు క్యాప్చరింగ్ చేసుకోవాలి, రిగ్గింగ్ చేసుకోవాలంటూ కూడా మా పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు గురి చేస్తున్నారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఓటర్ల షిఫ్టింగ్ అనే ఒక ప్రక్రియ ఉందో ఆ ఓటర్ల ప్రక్రియకు పాల్పడ్డారు. ఒక గ్రామానికి చెందిన ఓటర్లు మరో గ్రామంలో ఓటేసే అవకాశం కల్పించారు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి దాదాపు ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఈ మార్గ మధ్యలో మా ఓటర్లు ఏదైనా అటాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్ళకుండా చేయడానికి మాత్రం కూటమి ప్రభుత్వం వారి పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికే వీళ్ళంతా చేస్తున్నారు. కేవలం పోలీసులు అడ్డం పెట్టుకొని అధికారులు అడ్డం పెట్టుకొని చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపణలు మాత్రం ఇప్పుడు చాలా దుమారం లేపుతున్నాయి. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మాత్రం క్లియర్ స్థాయిలో పూర్తి స్థాయిలో వాళ్ళు దాన్ని కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం ఇదంతా ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. కేవలం ఒక గ్రామంలో జరిగే ఎన్నికలకు సంబంధించి కూడా ఎక్కడ ఓటర్లు ఎక్కడ చేయాలి, ఎక్కడ ఓటేయాలి, ఒక గ్రామ పంచాయతీలో ఎక్కడ ఉండాలనేది కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. దీనికి సంబంధించి అనెక్సర్ 7 కూడా ఎన్నికల కమిషన్ విడుదల చేస్తుంది. దీనికి ఎన్నికల ప్రక్రియకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదు అని ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమయం ముగిసింది. ఇంకా ఎన్నికలకు అన్ని పార్టీలు ముందుకు కదులుతున్నాయి. రేపు పులివెందుల అలాగే ఒంటిమిట్టలో ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.